హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. అండ్ ఫర్దర్గా ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ ఫర్దర్గా మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అండ్ మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు ఈ పేజ్లోకి డైరెక్ట్గా వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు 1/2025 అని. దీనిపైన క్లిక్ చేస్తే మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫర్ అప్లైయింగ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రెగ్యులర్ 01/2025 అన్ని కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 24th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే March 20th వరకు ఉంది. చాలా టైం ఉందండి, మరి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ ఇచ్చాడండి. ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టీ డిసిప్లినరీ R&D ప్రోగ్రామ్స్ ఆఫ్ దేని మీద అంటే మెజర్మెంట్ సైన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీస్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అందరూ కూడా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్. ఏంటి ఆ వేకెన్సీస్ అని చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే టోటల్గా 4 కేటగిరీ వేకెన్సీస్ ఇచ్చాడు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేసు, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీన్ని చూసుకుంటే మీకు టోటల్గా వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి జనరల్లో 3, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 1, అండ్ అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్లో 1, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ తక్కువనే అప్లై చేయడం అయితే మానేయొద్దండి. డెఫినెట్గా అప్లై చేసి ట్రై చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు పే స్కేల్ చూసుకుంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి టోటల్గా మీకు 38,500 రూపాయలు శాలరీ, 590 రూపాయలు శాలరీ ఉంటుందండి. మంచి ప్యాకేజు. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు 50,439 రూపాయలు అండి. మీ క్వాలిఫికేషన్ చూసారా, అన్నిటికీ కూడా 10+ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే. అదే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 28 ఇయర్స్ అండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 ఇయర్స్, అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 27 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు 3 years డిప్లొమా డ్యూరేషన్. అంటే డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ అక్వైర్డ్ ఫ్రమ్ పాసింగ్ ఇన్ 10th స్టాండర్డ్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు 12th. అంటే 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కదా, అక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 4 కేటగిరీ పొజిషన్కి ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక CSIR ఇన్స్టిట్యూట్ అనమాట, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. యాక్చువల్గా మనకి హైదరాబాద్లో ఉండే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేయండి. అది డిస్క్రిప్షన్లోనూ అలాగే కమెంట్ బాక్స్లో కూడా లింక్ పెట్టాను. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి టైపింగ్ స్పీడ్ ఉంటుందని చెప్పాను కదా, టైపింగ్ టెస్ట్ అనేది. దాంట్లో ఇదిగోండి 35 words per minute ఇంగ్లీష్, ఈ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 80 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి డిజైరబుల్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, MS Word, MS Excel, PowerPoint, అలాగే గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్, దాంతోపాటు ప్రిసిస్ రైటింగ్, అలాగే డ్రాఫ్టింగ్, వీటిపై నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇచ్చాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే టోటల్గా పేపర్ 1, పేపర్ 2 మొత్తం అన్నిటికీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ ఈ 3 కేటగిరీలు కూడా రిటర్న్
ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే రిటర్న్ టెస్ట్‌లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ ఇక్కడ పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. పేపర్ 2 మీకు అంటే పేపర్ 2 కరెక్ట్ చేయాలంటే పేపర్ 1 అనేది క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు పేపర్ 2 మాత్రమే కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఎవరైతే పేపర్ 2లో మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళు ప్రొఫిషియన్సీ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. అంటే మీ టైపింగ్ నాలెడ్జ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పాను కదా! ఆ టెస్ట్ అనేది చెక్ చేస్తారనమాట. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 నుంచి తీస్తారు. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే టైపింగ్ టెస్ట్ కూడా. ఓకేనా? అండ్ నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా జాబ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ చెక్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ అండి. అండ్ ఈ పొజిషన్ కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా 80 వర్డ్స్ పర్ మినిట్ అని. ఆ టెస్ట్ అనేది చేస్తారు. 10 మినిట్స్ మీకు ఇంగ్లీషు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే ఈ స్టెనోగ్రాఫర్కి 3 పేపర్స్ ఇచ్చాడండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ వీటిపైన మీకు టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అండి. ద సీక్వెన్స్ ఆఫ్ కండక్టింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫీ మీకు ఎగ్జామ్ అయిన తర్వాత మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. డిఏ, హెచ్ఆర్ఏ అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మీకు మీ డిపెండెంట్స్కి అన్నిటికి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదన్నమాట. వెంటనే అప్లై చేసి టైపింగ్ టెస్ట్ ఒకవేళ మీకు టైపింగ్ నాలెడ్జ్ లేదనుకోండి మీరు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మీరు అప్లై చేయొచ్చు. టైపింగ్ టెస్ట్ మీరు అయ్యే టైంకి డెఫినెట్గా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో వెంటనే అప్లై చేసి టైపింగ్ జాయిన్ అవ్వండి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఆల్రెడీ మనం ఏజ్ లిమిట్ కోసం మాట్లాడుకున్నాం కదా. మ్యాక్సిమం ఏజ్ అనేది 28 ఇయర్స్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలాగే 27 ఇయర్స్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్. అంటే మినిమం ఏజ్, దాంతోపాటు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వారికి ఎగ్జామ్షన్ అనేది ఉంది. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైన్స్ అన్రిజర్వ్డ్ పోస్ట్. అన్రిజర్వ్డ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా సేమ్ అంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడు. 10 ఇయర్స్ ఫర్ అన్రిజర్వ్డ్, అలాగే 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ. ఓకే. అండ్ ఫర్దర్గా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే ఇదిగోండి, ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే. అది కూడా మనం ఆల్రెడీ వెబ్సైట్లో ఇందాక చెప్పుకున్నాం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలనేది. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అండ్ హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ద క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ పోస్ట్ బై పోస్ట్ ఏమి కూడా మీకు పంపించాల్సిన అవసరం లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇదిగోండి 500 రూపీస్ విత్ జిఎస్టీ 590 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అంటే 500 రూపీస్ ఫీజు అనమాట. విత్ జిఎస్టీ 590 రూపీస్ అవుతుంది అనమాట. ఇది కూడా ద ఫీ మస్ట్ బి డిపాజిటెడ్ ఆన్లైన్ త్రూ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ఓన్లీ. ఈ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ యాప్ ద్వారానే పే చేయాలి. ఓకేనా? ఇంకోటి ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, ఉమెన్ అలాగే సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా పే చేయాలన్నమాట. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.